నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యల పరిష్కారానికే వారధి కార్యక్రమం అన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. బీజేపీ నేతలు వారానికి 2 రోజులు పార్టీ కార్యాలయంలో ఉండాలని సూచన. గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏపీలో విన్ విన్ విధానంలో భూసేకరణ జరుగుతుందని వ్యాఖ్య. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో పొడియల తొలగింపునకు శ్రీకారం. రాచరిక పోకడలకు స్వస్తి పలకటమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్న ఎమ్మెల్యే గద్దె. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలన్న లక్ష్యంతోనే ప్రధానమంత్రి వారధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఎన్నికల విజయం సాధించిన తర్వాత భారత జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. పార్టీల ముఖ్య నాయకులందరూ వారానికి 2 రోజుల పాటు పార్టీ కార్యాలయంలో ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. భారత జనతా పార్టీ కార్యకర్తల ఆధారంగా పనిచేసే పార్టీ అని తెలిపారు. కార్యకర్తలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రజలు చాలా ఎక్కువ సంఖ్యలో నమోదు చేసుకుంటున్నారన్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే పార్టీ తరపున ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో వారందరూ కూడా విధిగా నెలకి 2 రోజుల పాటు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలనేటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసి దానికి వారధి అని నామకరణం చేయడం జరిగింది. రొటీన్గా బిజీగా ఉంటాం కాబట్టి ఏదో ఒక స్పెసిఫిక్ డేట్ అనుకుని పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి అందుబాటులో ఉండడం ద్వారా వారి దగ్గర నుంచి వచ్చేటువంటి కొన్ని విజ్ఞప్తులను స్వీకరించడం ద్వారా వాటిలో ఉన్నటువంటి జెన్యూనిటీ ఆధారంగా కొన్ని సమస్యల్ని పరిష్కరించవచ్చు అనేటువంటి ఆలోచనలో భాగంగా పార్టీ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈరోజు అందులో భాగంగా నేను విజయవాడ రావడం జరిగింది. ఈ సందర్భంలో పార్టీ సభ్యత్వం గురించి ఒక మాట మాట్లాడతాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది అనేటువంటి విషయానికి చక్కటి ఉదాహరణ శ్రీనివాస్ వర్మ అనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. రాష్ట్రంలో ఉత్తమ పారిశ్రామిక విధానాలు అమలు చేయడం ద్వారా పలు ప్రాజెక్టులు సాధించినట్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు ద్వారా క్లీన్ ఎనర్జీ సాంకేతికను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో విన్ విన్ విధానంలో భూ సమీకరణ జరుగుతుందని, సంస్థలకు అవసరమైన అనుమతుల ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. సాంకేతికతలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇంధన రంగ అంశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుజరాత్లోని గాంధీనగర్లో ప్రధాని నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిశారు. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి అంశాలపై చర్చించేందుకు సమావేశంలో పాల్గొన్నానని సీఎం తెలిపారు. ఇంధన రంగ పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ఆవశ్యకతలు వివరించడం ఎంతో ముఖ్యమన్నారు. సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వినియోగ విధానంలో ప్రాథమిక మార్పులు అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. వీటన్నిటికీ 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సాంకేతికతలో అగ్రగామిగా ఉన్నందున సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఇంధన రంగ అంశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. In 2014 we have scaled it up. At that time Piyush Goyal was the Minister for Energy. In one conference, some of you are aware, I gave a statement. Future green energy rate, solar energy rate will come down to ₹1 rupee 50 paisa. Almost all 1 rupee 99 paisa in Gujarat has come at one stage. Now, how to cover green energy? Regarding to residential solar rooftop, India's target is 637 gigawatts. Andhra Pradesh 45 potential. AP targeting 3 gigawatt of solar rooftop development under PM Suryagar. And also Kusum, India 35 GW. Andhra Pradesh 9 gigawatt potential. We are planning up to 2030 3.7. I need Honorable Minister support. All our targets we are prepared to achieve. At least I am taking your target 30% of the country's target. Your vision. We will go for saturation mode. ఏపీ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జిల్లా రిజిస్టర్ ఉండే పొడియాలను తొలగించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిసారిగా ఏలూరు రోడ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదుట ఉన్న గుణదల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ నూతన ఆవిష్కరణానికి శ్రీకారం చుట్టారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సిఎస్ సిసోడియా, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పొడియాన్ని పగలగొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే ప్రజలు భయపడే పరిస్థితులు ఉండేవన్నారు. అయితే రాను రాను ఆ పద్ధతులు క్రమంగా అంతరించాయి. కార్యాలయానికి వెళ్లాలంటే అక్కడుండే వాతావరణం చూస్తే ప్రజల్లో భయం, ఆందోళనలు ఉండేవన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలంటే కార్యాలయాల్లో మార్పులు జరగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సేవలందించే విధంగా ఉండాలని కొన్ని మార్పులు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రజలతో మర్యాదపూర్వకంగా ఉంటూ సమస్యలను పరిష్కరించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్టర్ కూర్చునే పొడియాలను తొలగించే నూతన పద్ధతికి శ్రీకారం చుట్టామన్నారు. గతంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో వాతావరణం రాచరిక పద్ధతులు ఉండేదన్నారు. వాటన్నిటికీ స్వస్తి పలకాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకి వెళ్ళాలంటే ప్రజలు పడిపోయేవాళ్ళు. ఒకప్పుడు పూర్వపు కాలంలో తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలంటే బాగా భయంగా ఉండేది. ఏమవుతుందో అది వాళ్ళ భయంతో జనాలు వెళ్ళేవాళ్ళు. అయితే రాను రాను ఆ పద్ధతి పోయింది. నేను చిన్నప్పుడు బ్యాంకుకి పోవాలన్నా, పోస్ట్ ఆఫీస్కి పోవాలన్నా నాకు భయం ఉండేది. నేను నిజం చెప్తున్నాను. అసలు ఆఫీస్కి పోవాలంటే ఆ అట్మాస్ఫియర్ చూసి, అది ఆ వాతావరణం చూసి ఎవరు మామూలు మనిషి బాగా భయపడిపోతారు. ఈ వ్యవస్థ రాను రాను చేంజ్ అయింది. ఈరోజు మనం బ్యాంక్కి పోతే నేరుగా బ్యాంక్ మేనేజర్ రూమ్లోకి పోయి మాట్లాడుకోవచ్చు. ఆ భయం లేదు. తహసీల్దార్ ఆఫీసులు, ఎండిఓ, ఎంఆర్ఓ ఆఫీసులు, అన్ని ఆఫీసులు ఇలా తయారైంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఏం చెప్పారంటే, ప్రభుత్వ కార్యాలయాలకి జనాలు వస్తారు, వాళ్ళకి మనం మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి మర్యాదపూర్వకంగా మనం చూసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల కోసం ఉంది, అపోజిట్ కాదు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు లాగా కాదు, వాళ్ళు ప్రజా సేవకుల్లాగా ముందుకి రావాలి. ప్రజలు రకరకాల కారణాల వలన గవర్నమెంట్ ఆఫీసెస్కి వస్తారు. అయితే వాళ్ళకి అంతా మర్యాదపూర్వకంగా మనం ట్రీట్ చేయడం, వాళ్ళకి ఉన్న సమస్యలు అడిగి తెలుసుకొని దాన్ని పరిష్కారం చేయాలని అది చెప్తాం. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు మాత్రం పాత పద్ధతి, ఎప్పుడైతే బ్రిటిష్ కాలంలో పెట్టినటువంటి పద్ధతి, ఒక కోర్ట్ లాగా ఒక పోడియం మీద కూర్చుని రెడ్ క్లాత్ పెట్టేసి ఆ పరిస్థితి గమనించడం జరిగింది. అది ఎందుకు అట్లా ఉంది? ఇప్పుడు మోరోవర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చేవాళ్ళు వాళ్ళు ప్రభుత్వంకి రెవెన్యూ ఇస్తున్నారు. వాళ్ళని ఒక రెస్పెక్టెడ్ క్లయింట్స్గా ట్రీట్ చేయాలని ఒక డిసిజన్ తీసుకోవడం జరిగింది. రెస్పెక్టెడ్ క్లయింట్గా ట్రీట్ చేయాలంటే ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉన్నటువంటి ఏదైతే అట్మాస్ఫియర్ ఉందో, అంబియన్స్ ఉందో, అది చూస్తే అది ఇంటిమిడేటింగ్గా ఉంటుంది మామూలు ప్రజలకి. అది ఏదో మేము ఎక్కడో కోర్టుకి వచ్చినట్టు అది నిలబడి మాట్లాడటం అలా జరిగే పద్ధతి అయితే, ఈ పద్ధతిని స్వస్తి చెప్పాలని ప్రభుత్వం ఆ నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయం ప్రకారంగా మొన్న ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది. అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఆ మార్పులు చేయడం జరిగింది. బ్రిటిష్ కాలం నుంచి ఉన్న ఈ యొక్క వ్యవస్థని దానిలో మార్పులు చేసి ప్రత్యేకంగా ప్రజలకి ఒక ఫ్రెండ్లీ వాతావరణం, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, ఎవరైనా ఒక సమస్య కోసం వచ్చినప్పుడు లేదా అవసరం వచ్చినప్పుడు అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని చూసుకుని భయపడే విధంగా వాళ్ళకి వంగి నమస్కారం పెట్టాలి అనే భావన కాకుండా ప్రజలే దీనికి కర్తలు, ప్రజలే దీనికి యజమానులు, ప్రజలకు అవసరమైతే వాళ్ళకి రాగానే కొంచెం మంచినీళ్ళు ఇచ్చి, ఇంకా అవకాశం ఉంటే టీ ఇచ్చి వాళ్ళ సమస్యని తెలుసుకొని సానుకూలంగా పరిష్కరించే విధంగా చేసే ప్రయత్నం, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని చెప్పి అంతకుముందున్న ఎత్తైన దిమ్మ, దాని చుట్టూ రెడ్ కలర్, ఇది ఒక మెజిస్ట్రేట్ని, ఒక జడ్జి గారిని మనం చూసి ఏ విధంగా జడ్జి గారి దగ్గరికి వెళ్తే ఎంతలా వాళ్ళే, ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కూడా, లేదా ఒక అధికారి కావచ్చు, వాళ్ళ ముందు చేతులు కట్టుకుని నిలబడే వ్యవస్థలో ఆ విధంగా అది ఒక
అక్కడే దానికి పరిమితి చేసి దానిలో ఉన్న అన్ని చోట్ల కూడా అలాంటి సిస్టంలు తీసేయాలని చెప్పి మార్పు తీసుకొచ్చి ప్రజల్లో ఒక మనస్తత్వం, ఇది మన ప్రభుత్వం, అధికారులు మన కోసం ఉన్నారు, మనకి సేవ చేయడానికే ఈ యొక్క అధికారులు ఉన్నారు అనే భావన కలిగించడానికి, అదేవిధంగా అధికారులు కూడా వాళ్ళకి సర్వీస్ చేయడమే మన జయం అనే భావన అధికారులు కలగడానికి ఒక మంచి మార్పు చేశారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు ప్రాధాన్యత ఇచ్చి ర్యాంకింగ్స్ మెరుగుపరచడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఏపీలోని వర్సిటీలను అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దాలనే సంకల్పం కలిగిన ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని మంత్రి నారా లోకేష్ వివరించారు. దరఖాస్తులకు ఈ నెల 28న తుది గడువని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారని లోకేష్ విమర్శించారు. గత 5 ఏళ్లు వర్సిటీలు రాజకీయ కార్యకలాపాలకు వేదిక అయ్యాయని మండిపడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. బొడమేరు వరద ఉధృతికి ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని మంత్రి నారాయణ అన్నారు. రాజధాని ప్రాంతం మునిగిపోయిందని, వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని, రాజధాని పరిసర ప్రాంతాలకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా 3 వాగుల్ని స్టోరేజ్ కెపాసిటీ పెంచుతామన్నారు. అందులో భాగంగా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ ను డిజైన్ చేస్తున్నామని తెలిపారు. సిఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ వచ్చే 2 నెలల్లో టెండర్లు వేసి పనులు ప్రారంభించి వచ్చే వర్షాకాలంలోపు పూర్తి చేస్తామని తెలిపారు. కెనాల్స్ కాకుండా ఇంకా రిజర్వాయర్ ను కూడా డిజైన్ చేయడం జరుగుతుందన్నారు. ఎక్కువ వరద వస్తే రిజర్వాయర్స్ కు పంపించడం జరుగుతుందన్నారు. ఇలాంటివి చేయటం వల్ల అమరావతి రాజధానికి ఎలాంటి ముప్పు ఉండదన్నారు. కరకట్ను 4 లైన్లతో గతంలో డిజైన్ చేశామన్నారు. ఐకాన్ బిల్డింగ్స్ కు ఎలాంటి ఇబ్బందులు లేవని ఐఐటి నిపుణులు నివేదిక ఇచ్చారన్నారు. రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ అనేది 80% పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. రైతులకు కౌలు చెల్లింపు అనేది ఒకటి క్లియర్ గా చేయడం జరిగిందని, ల్యాండ్ పుల్లింగ్ పై డౌట్స్ ఉన్నాయని రైతులు అడిగారన్నారు. వాటిపై క్లారిటీ వస్తే భూములు ఇవ్వడానికి ముందుకు వస్తామని రైతులు మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. ఒక 6 రిజర్వాయర్స్ యాక్చువల్ గా ప్లాన్ చేయబడ్డది. ఈ 6 రిజర్వాయర్స్ లో నీరుకొండ దగ్గర 0.4 టీఎంసీ వాటర్ స్టోరేజ్ ఒక రిజర్వాయరు, కృష్ణాయపాడెంలో 0.1 టీఎంసీ స్టోరేజ్ ఒక రిజర్వాయరు, శాఖమూరు దగ్గర 0.01 టీఎంసీ స్టోరేజ్ ఒక రిజర్వాయరు, అదేవిధంగా ల్యామ్ అవుట్ సైడ్ సిటీ ల్యామ్లో 0.3 టీఎంసీ, పెదపర్రి ఇది కూడా అవుట్ సైడ్ సిటీ 0.2 టీఎంసీ, వైకుంఠపురం దగ్గర 0.3 టీఎంసీ వాటర్ స్టోరేజ్ 6 రిజర్వాయర్లు డిజైన్ చేయబడ్డది. అంటే ఎంత వర్షం వచ్చినా గత 100 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఈ యొక్క కెనాల్స్లో ఎంత వర్షం వచ్చినా దాంట్లోనే స్టోర్ అవుతుంది, పంపింగ్ కూడా అవసరం లేదు. ఒకవేళ కెనాల్స్లో కంటే ఎక్కువ వస్తే రిజర్వాయర్లో స్టోరేజ్గా ప్లాన్ చేసాం. అంతకంటే ఎక్కువ వస్తే అప్పుడు ఏదైతే ఈ పంపింగ్ పెట్టామో ఉండవల్లి దగ్గర కావచ్చు, వైకుంఠపురం దగ్గర కావచ్చు, దాని ద్వారా బకింగ్హామ్తో పెట్టాం. అదేవిధంగా కరకట్టని 4 లైన్గా అప్పుడు డిజైన్ చేయడం జరిగింది. మళ్ళా గత ప్రభుత్వం దాన్ని 2 లైన్స్ అని రచ్చ చేసి దాన్ని అటు ఇటుగానే చేశారు. ఏదైతే ఒరిజినల్ ప్లాన్ 4 లైన్ ఉందో ఆ 4 లైన్తో దాన్ని డిజైన్ చేయమన్నాం. అయితే ఇప్పుడు 11.43 లక్షల క్యూసెక్కులు వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో 15 లక్షల క్యూసెక్కులు వచ్చినా బండి ఏ విధంగా ఉండాలి దాని మీద మరొకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని దాని మీద ఏదైనా అవసరమైతే రీడిజైన్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. వాళ్ళు త్వరలో అంటే ఒక 4-5 రోజుల్లో కూర్చొని ఇరిగేషన్ వాళ్ళతో ఆ బండు కృష్ణా రివర్లో 15 లక్షల క్యూసెక్కులు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్గా ఉండేటట్టుగా డిజైన్ చేస్తారు. ఇమీడియట్గా టెండర్లు పిలవడం జరుగుతుంది. ఈ యొక్క రిజర్వాయర్లకి తర్వాత కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటేషన్ కెనాల్స్ మాత్రం మరొక 2 నెలల్లో టెండర్స్ పిలిచి నెక్స్ట్ రెయినీ సీజన్కి పూర్తి చేసే విధంగా చేయాలని అధికారులకు ఆదేశించాను. వాళ్ళు కూడా కంఫర్టబుల్గా చేస్తామన్నారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐఐటి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. బిల్డింగ్స్ యొక్క సామర్థ్యం అంటే ఎలా ఉన్నాయి, లాస్ట్ 5 ఇయర్స్లో పనులు చేయనప్పుడు ఏదైనా డ్యామేజ్ అయిందని ఆ 3600 ఇళ్ళు, అవి 3600 ఇళ్ళు, 1-2 కాదు. అదేవిధంగా
కొన్ని పూర్తయిపోయినాయి, కొన్ని వచ్చి 90%, కొన్ని 80% అలా ఉన్నాయి. వాటి మీద స్టడీ చేయమంటే స్టడీ చేసి క్లియర్గా ఇచ్చారు. ఎటువంటి ఇబ్బంది లేదు, 100% పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆ వర్క్ని క్యారీ ఆన్ చేయి వాళ్ళు ఇచ్చారు. ఆ వర్క్ కూడా టెండర్లు పిలిచే విధంగా ప్రక్రియ స్టార్ట్ చేయమన్నాను. దాన్ని బహుశా 1 మంత్లో టెండర్లు దానికి పిలిచే విధంగా ప్రక్రియ చేస్తున్నారు. ఒక 2 నెలలు, 1 మంత్లో కాకపోయినా 2 నెలలు దానికి కూడా టెండర్లు పిలిచి ఆ వర్క్ను కూడా వీలైన తొందరగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర జరుగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రైవేటు జపం చేస్తున్నారని విమర్శించారు. చెప్పినవి ఏం చేశారని మసిపూసి మారేడుకారు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దాసర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతుందన్నారు. విశాఖ స్టీలుకు ప్రత్యేకంగా బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విశాఖ స్టీల్ను ప్రైవేటు పరం కాకుండా చూడండి అంటూ డిమాండ్ చేశారు. ఇండియాలో పెద్ద ఇమేజ్ ఉన్న స్టీల్ పరిశ్రమ విశాఖది అని చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం, మెడికల్ సీట్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఉద్యోగాల తీరు మారటం లేదన్నారు. ఉద్యోగులు అయ్యుండి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయడం హర్షించదగ్గ విషయం కాదన్నారు. ఇప్పటికే జగన్కు భజన చేసిన 3 అధికారులు సస్పెండ్ అయ్యారని తెలిపారు. రేపు సిపిఐ ఆధ్వర్యంలో కొల్లేరు నుంచి బుడమేరు వరకు పరిశీలించి ఎల్లుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలుస్తామని ఆయన పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కూడా ఈ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటా ఉంది. చాలా క్లియర్గా చెప్తా ఉన్నాము. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఒక కుక్కను చంపాలన్నప్పుడు దానికి పిచ్చి కుక్క అని ఎట్లయితే ముద్ర వేస్తారో ఇవాళ దాన్ని మొత్తం బంద్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 2 బ్లాస్ట్ ఫర్నేస్లు మూసేశారు. వాళ్ళకి ఇనుము సరిగా సప్లై చేయరు, ఇనుపరాయి, అదేవిధంగా బొగ్గు సక్రమంగా సప్లై చేయరు. వాళ్ళకి ఏదైతే వర్కింగ్ క్యాపిటల్ లేకుండా చేశారు, అప్పుల పాలు చేశారు. కాబట్టి ఇవాళ అసలు టాటా స్టీల్ కంటే కూడా బ్రాండ్ ఇమేజ్ ఉన్నది విశాఖ స్టీల్కి. దాన్ని నష్టాల బాటలో పట్టించి బ్లాస్ట్ ఫర్నేషన్ మూసేసి ఉత్పత్తి తగ్గించేసి ఇవాళ నష్టాలు వచ్చాయనే పేరుతో దాన్ని ప్రైవేట్కి ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ దాదాపు 22,000 ఎకరాల భూమి ఉంది కాబట్టి, దాని విలువ 2 లక్షల కోట్ల రూపాయలు విలువ గల భూములు ఉన్నాయి కాబట్టి వాటిని అతి తక్కువ రేటుకి కార్పొరేట్లకు అప్పచెప్పడానికి, అదానికి అప్పచెప్పడానికి, ఇతర కార్పొరేట్ కంపెనీలను అందులో ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా ముఖ్యమంత్రి గారికి, ఇది పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు కాదు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు అనుకూలంగా ఏదో ఒకటి వస్తే హర్షించండి, తప్పేం లేదు. మీ సంఘం తరఫున మేము హర్షం వెలుబుస్తున్నామనండి. ముఖ్యమంత్రి గారిని కలిసి ధన్యవాదాలు చెప్పండి, తప్పు లేదు. మీరు రాష్ట్రమంతా కూడా పాలాభిషేకాలు చేస్తున్నారంటే మీరు ఏ స్థాయికి దిగజారినారని నేను అడుగుతా ఉన్నాను. ఈ రకంగా గత ప్రభుత్వంలో కూడా చేశారు. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నేనైతే వినలే 3 ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయిపోయినారు. అది ఎవరు? ఒక ఆయన డీజీ ర్యాంక్ అధికారి, ఇంకొక ఆయన ఐజీ ర్యాంకు, ఇంకొక ఆయన డిఐజీ ర్యాంకు ఐపీఎస్ ఆఫీసర్లు. ఎందుకు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్తే ఆమె పాపం ఎక్కడో బాంబేలో ఉండి ఆమె తీసుకొని వచ్చి హెరాస్ చేశారు కాబట్టి ఇవాళ సస్పెండ్ అయ్యారు. ఆ రోజు ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఊరికే గుడ్డిగా మీరు పాలేర్ల మాదిరి పనిచేసి, జీతగాళ్ల మాదిరి పనిచేసి ఐపీఎస్ అనే దానికి విలువ లేకుండా చేసి సస్పెండ్ చేయనారు. మీరు మిమ్మల్ని జైల్లో పెట్టిన పెద్ద తప్పు లేదు, పెట్టాలి కూడా. ఇలానే హెడ్లైన్స్. ఇప్పుడు బులెటిన్ వచ్చిన బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. గతంలో బుడమేరుకు గండ్లు పడితే వైసీపీ ప్రభుత్వం పోడ్చలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. వరదలు ఎక్కువ రావడానికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులు అయితే వైసీపీ పాలనలో బుడమేరును ఆక్రమణలకు గురిచేయడం కూడా కారణమన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద పడవలు వదిలించి వైసీపీకు చెందినవారే అని చంద్రబాబు గతంలో బుడమేరుకు గండ్లు పడితే వైసీపీ ప్రభుత్వం పోడ్చలేదు. సింగనగర్లోని ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని ఏఐఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు శుభ్రం చేశారు. ఇటీవల వర్షాలు, వరదల వల్ల నగరంలోని లక్షలాది మంది ప్రజలు నిరాశ్రులయ్యారు. ఈ క్రమంలో స్థానిక బాలికల సంక్షేమ వసతి గృహం కూడా వరదలో పూర్తిగా మునిగిపోయింది. విషయం తెలిసిన అఖిల భారత విద్యార్థి సమైక్య బృందం సందర్శించి అక్కడే అపరిశుభ్రంగా ఉన్న గదులు, మురుగుదొడ్లు అన్నిటినీ పూర్తిగా శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా సమైక్య రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్ మాట్లాడుతూ పేద వర్గాల వాళ్ళంటే అందరికీ ఒక చులకన భావం ఉందని, ముంపు నుండి తేరుకొని ఇన్ని రోజులు గడుస్తున్నా నేటికి ఈ హాస్టల్తో పాటు పేద వర్గాల వారికి సరైన సౌకర్యాలు, నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. అధికారులు, పాలకులు నిర్లక్ష్యం వహించడం బాధాకరమని అన్నారు. ఇకనైనా అధికారులు చొరవ చూపించాలని, బాలికల వసతి గృహాలు, పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపు కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. బోట్ను ముందుకు లాగే ప్రక్రియను ప్రస్తుతానికి సిబ్బంది నిలిపివేశారు. బ్యారేజ్ వెనుక ఉన్న సేఫ్టీ వాల్ను బోటు ఢీ కొడితే లాగటం కష్టమని నిపుణులు భావిస్తున్నారు. దీంతో నేడు కొత్త విధానం అమలు చేసేందుకు టీంలు సిద్ధమయ్యాయి. 2 కార్గో బోట్లపై 3 ఇనుప కడ్డర్లను సిబ్బంది అమర్చింది. ఇనుప కడ్డర్లు కదలకుండా బోట్లకు వెల్డింగ్ చేశారు. నీటిలో మునిగి ఉన్న బోటుకు ఇనుప గడ్డర్లకు రోప్ లాక్ చేసే విధంగా భారీ హుక్లు ఏర్పాటు చేశారు. ఒక బోట్ను బ్యారేజ్ గేట్ల వైపు, మరో బోట్ను నది వైపు నుంచి నీటిలో ఉన్న బోట్ను ఇనుప రోప్ తగిలించి గడ్డర్లు లాక్ చేయాలని నిర్ణయించారు. ఆ బోట్ల సహాయంతో మునిగిన బోట్లు గొల్లపూడి వైపు తీసుకువెళ్లేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. మరోవైపు నదిలో చిక్కుకున్న పడవ నీటిలో మునిగిపోవడంతో రిస్కీ ఆటంకం కలిగింది. లాగే కొద్దీ రోప్ క్రైన్ పై బరువు పెరుగుతుంది. గేట్లకు అడ్డం పడిన పడవను ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి 10 అడుగులు ముందుకు తీసుకొచ్చారు. అయితే నీటి మునిగిన పడవను కూడా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు చేస్తుంది. అండర్ వాటర్ ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు. నీటిలో ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో బోట్ను పూర్తిగా కట్ చేయలేకపోతుంది డ్రైవింగ్ టీం. ప్రవాహ ఉధృతి కూడా డైవర్లకు ఇబ్బందిగా మారింది. కట్ చేసిన రంధ్రాల నుంచి పడవలోకి నీరు చేరుతుంది. దీంతో కటింగ్ ప్రక్రియను నిలిపివేసి భారీ రోప్ సహాయంతో ఒడ్డుకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడే చిక్కు ఎదురవుతోంది. పొజిషన్ నుంచి పడవ అస్సలు కదలటం లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా సమస్యల పరిష్కారానికే వారధి కార్యక్రమం అన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. బీజేపీ నేతలు వారానికి 2 రోజులు పార్టీ కార్యాలయంలో ఉండాలని సూచన. గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏపీలో విన్ విన్ విధానంలో భూసేకరణ జరుగుతుందని వ్యాఖ్య. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో పొడియల తొలగింపునకు శ్రీకారం. రాచరిక పోకడలకు స్వస్తి పలకటమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్న ఎమ్మెల్యే గద్దె. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా 3 ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.